అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో 12వ పాఠ్యాంశమైన ఎంత మంచి వారమ్మ అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ నోట్స్ని ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. మొదటి ప్రశ్న, యానాది రూపాన్ని వర్ణించండి. అంటే యానాదులు ఎలా ఉంటారు, వాళ్ళ రూపురేఖలు ఎలా ఉంటాయి అనేది మనం ఈ ప్రశ్న చెప్తుంది. తర్వాత రెండవ ప్రశ్న, యానాదులు నిరాడంబర భక్తులు సమర్థించారు. అంటే యానాదులు దేవునికి ఏం చేస్తారు, కేవలం ఒక టెంకాయ ఒక తులసి దళం మాత్రమే సమర్పిస్తారు కదా, దాన్ని ఎలాగో ఇక్కడ మనం ఈ క్వశ్చన్లో తెలుపుతుంది. తర్వాత మూడవ ప్రశ్న, యానాదుల భాషణం అంటే వాళ్ళ మాట్లాడే విధానం ఏ విధంగా ఉంటుందంటే ఒత్తులు లేని దానికి ఒత్తు చేరుస్తారు, అచ్చులు లేని దానికి అచ్చు చేరుస్తారు, ఇట్లా వాళ్ళ ఇష్టం మధురంగా ఉంటుంది కదా, అది ఏ విధంగా వాళ్ళ భాషణం అనేది ఉంటుందని ముత్యాల్లాగా తెలుగు మాటలు మాట్లాడతారు కదా అది. తర్వాత నాలుగవ ప్రశ్న, యానాదులను చూసి మనం ఎందుకు గర్వపడాలి. స్క్రీన్ షాట్ తీసుకున్నానా. యానాదులను చూసి మనం ఎందుకు గర్వపడాలి అంటే వాళ్ళ మనస్సు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు వనమూలికలను తెచ్చుకొని కషాయాలు చేసుకొని వాళ్ళు జీవితాన్ని గడుపుతారు, చిరునవ్వుతోనే ఉంటారు కదా. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇక్కడ చూడండిమ్మా, మీకు అక్షరాలు కనుక క్లియర్గా లేకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న, ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒకవేళ మీకు కనుక అక్షరాలు కనుక క్లియర్గా కనిపించకపోతే మీకు నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు అక్షరాలు అనేవి చాలా క్లియర్గా ఉంటాయి. నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఈ 4 ప్రశ్నలు కూడా ఈ ఎంత మంచి వారమ్మ అనే పాఠ్యాంశంలో చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా అంటే ఎంత మంచి వారమ్మ అనే పాఠ్యాంశానికి సంబంధించి ప్రశ్నలు అనేవి FA2లో తర్వాత FA2లో తర్వాత FA4లో వస్తాయి. చూడండి, మళ్ళీ చెప్తున్నాను. యానాది రూపాన్ని వర్ణించండి. తర్వాత రెండవ ప్రశ్న, యానాదులు నిరాడంబర భక్తులు సమర్థించండి. తర్వాత మూడవ ప్రశ్న, యానాదుల భాషణం ఏ విధంగా ఉంటుంది. తర్వాత 4వ ప్రశ్న, యానాదులను చూసి మనం ఎందుకు గర్వపడాలి. అందరికీ ధన్యవాదాలమ్మా. నా ఛానల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ కొంచెం ఆలస్యమైనా కూడా మీకు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అందరికీ ధన్యవాదాలమ్మా. అందరికీ మరి ఒకసారి ధన్యవాదములు.